గారు కలవరించారు, కానీ ఈలోగా శరీరం పడిపోయింది. పడిపోతుంటే ఆయన ఏమన్నారంటే పుండరీకాక్షుడు అన్న శిష్యుణ్ణి పిలిచి, ఒరే నేను బ్రతికి ఉండడం లేదు నా మనవడు వచ్చే వరకు, అందుకని నువ్వు ఈ విష్ణు సంబంధమైనటువంటి విద్యనంతటిని నా మనవడికి చెప్పు, నా దగ్గర నేర్చుకున్నావు కనుక అని చేతిలో చెయ్యించుకుని ప్రాణం వదిలేశాడు. ఈ విరూపాక్షుడు కూడా పెద్దవాడైపోయేటప్పటికి కూడా ఇంకా యామునాచార్యుల వారు తయారు కాలేదు. అందుకని ఆయన శరీరాన్ని విడిచిపెట్టేస్తూ తన శిష్యుడైనటువంటి శ్రీరామమిశ్రుడిని పిలిచి చేతిలో చెయ్యించుకుని యామునాచార్యుల వారికి విద్య నేర్పమని ఆయన ప్రాణం విడిచిపెట్టేశారు. తీరా నిజంగా యామునాచార్యుల వారు పుట్టి పెరిగి పెద్దవారవుతున్న సమయంలో ఈశ్వరముని ప్రాణం వదిలిపెట్టేశారు. ఈ యామునాచార్యుల వారు చదువు నేర్చుకోవలసి వస్తే ఇంత ఏర్పాటు చేస్తే చిట్ట చివరికి కాంచీ నగరానికి వెళ్ళి అక్కడ ఒక మహానుభావుడు ఉండేవాడు, మహాభాష్య భట్టు అని, ఆయన దగ్గర చదువు నేర్చుకుంటున్నారు. ఎంత చిత్రం జరిగిందంటే ఆ కాంచీ పట్టణాన్ని ఏలేటటువంటి రాజు ఒక ఆయన ఉండేవాడు, ఆయన దగ్గర ఒక పెద్ద ఆస్థాన పండితుడు ఉండేవాడు, ఆయన పేరు విద్వజ్జన కోలాహలుడు. ఆ విద్వజ్జన కోలాహలుడు దేశంలో ఎవరినైనా ఓడించాడు విద్యలు. ఆయన అందుకని రాజుగారిని అడిగాడు, నాకు అందరిలా నువ్వు గ్రామాలు అవి ఇస్తే కుదరదు, అగ్రహారాలును పండితుల దగ్గర పన్నులు వసూలు చేసుకో బతుకుతాను నేను, ఎందుకని ఆ పండితులు నాతో ఢీ కొట్టలేకపోయారనడానికి గుర్తుగా. సరే అలా వసూలు చేసుకోమని శాసనం చేశాడు రాజు. ఆ విద్వజ్జన కోలాహలుడు అందరి దగ్గర పన్నులు వసూలు చేసేవాడు. పండితుడు అన్నవాడు అందరూ పన్ను కట్టాలి, ఎందుకంటే ఆయన ఓడించలేరు కనుక. యామునాచార్యుల వారు చిన్న పిల్లాడిగా మహాభాష్య భట్టు దగ్గర చదువుకుని వీధరుగు మీద కూర్చొని సంధ్యావందనం చేస్తున్నారు. ఆ రోజున సైనికులు వచ్చి ఈ మహాభాష్య భట్టు గురించి చాలా తక్కువ చేసి మాట్లాడారు. పన్ను కట్టలేదు విద్వజ్జన కోలాహలుడికి, తీసుకెళ్లి కారాగారంలో పారేస్తాం. గురువు గారు ఇంట్లో లేరు. యామునాచార్యుల వారు అడిగారు, ఎందుకు కట్టాలరా మీకు పన్నుని అంటే, మా గురువు గారు విద్వజ్జన కోలాహలుడు, ఆయన ముందు ఏ పండితుడు నిలబడలేరు, మీ గురువు గారు నిలబడలేకపోయారు, అందుకు పన్ను కట్టాలన్నారు. అంటే ఈయనన్నారు, యామునాచార్యుల వారు చిన్న పిల్లాడండి, 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి అప్పటికి. ఆయన అన్నారు, మా గురువు గారు మీ గురువు గారికి పన్ను కట్టడం ఏమిట్రా, కట్టడు, అంత అహంకరించున్నాడా మీ గురువు, నేను 2 శ్లోకాలు ఇస్తున్నాను, వీటిని పట్టుకెళ్ళి మీ గురువుకు చూపించని ఒక తాళపత్రాన్ని తీసి దాని మీద 2 శ్లోకాలు రాసి ఇచ్చారు. నేను పండితుణ్ణి కాను, నేను కవిని కాను, నేను వినయము చేత సుసంపన్నుండి, కానీ ఎదురు తిరిగిన వాళ్ళ కొమ్ములు విరిచేసే మీటిగాడిని అని పద్యాలు రాశారు. రాసి ఇది పట్టుకెళ్ళి విద్వజ్జన కోలాహలుడికి చూపించారు. చూపిస్తే ఆయన ఆశ్చర్యపడి, ఎవర్రా బుడతాడు నా మీద ఇంత పద్యాలు రాశాడా, వాడిని తీసుకురండి అంటే భటులు వెళ్ళారు. వెళ్ళి ఏదో ఈడ్చుకొస్తామని పెడితే ఆయన అన్నాడు, పండితుడికి పండితుల పట్ల ప్రవర్తించే విధానమే తెలియని దౌర్భాగ్య దేశం రా ఇది, ఇలాగా ఎదిరించిన పండితుడిని తీసుకెళ్దాం, గౌరవంతో తీసుకెడితే వస్తానని చెప్పు మీ గురువు అన్నారు. ఇవిడ చిన్న పిల్లాడేమిటి ఇలా మాట్లాడడం ఏమిటని పల్లకి పంపించారు రాజుగారు. ఎక్కించి వస్తున్నారు. రాత్రి రాజుగారు రాణిగారితో కలిసి పడుకుని మాట అన్నారట, ఎంత చిత్రమో చూసావా, ఇన్నాళ్ల నుంచి విద్వజ్జన కోలాహలుండి ఎదిరించిన వాడు లేడు, ఇన్నాళ్లకు బుడతడు ఎదిరిస్తున్నాడు. ఆవిడెందుట ఏమో బుడతడని ఎందుకు అనుకోవాలి, ఏ పుట్టలో ఏ పాముందో, మీ దగ్గర ఇన్నాళ్ల నుంచి ఉన్న రాజగురువు ఓడిపోయే రోజు దగ్గరికి వచ్చిందేమో అంటే ఆయన నాట ఎంత మాట అన్నావు, విద్వజ్జన కోలాహలుడు ఓడిపోవడమా, అలాగే ఓడిపోతే నేను ఒక్క నాటికి ఊహించలేను అంటే భార్య ఏంది, ఏమి ఎందుకు ఊహించలేరు, గెలిస్తే ఏమి ఇచ్చేస్తాను, అర్ధరాజ్యం ఇచ్చేస్తాను ఆ పిల్లాడికి అన్నాడు. సరే చూడండి ఆ పిల్లాడు గెలుస్తాడు. మరునాడు ఆ పిల్లాడు దిగాడు పల్లకీలోంచి. ఆయన కర్మ ఏమిటో విద్వజ్జన కోలాహలుడికి ఒక్క విషయం జ్ఞాపకానికి రాలేదు. వాదనలో ధియోయోన ప్రచోదయాత్, అహంకారం చేత అజ్ఞానం చేత ఆవరించి ఉన్న విద్య నశించిపోతుంది. ఆ భగవంతుని యందు శిరస్సు వంచడం తగ్గిపోయి ఇదంతా నా ప్రజ్ఞ అని ఇలా చూపించుకోవడం మొదలు కాగానే మేఘాలు కమ్మినట్టు కమ్ముతుంది పొర. ఆవిడ అనుగ్రహం ఒక్కసారి వెనక్కి వెళ్ళిందా, ఇప్పటి వరకు నేను పండితుడిని అన్న వాడికి స్ఫురత్ పోతుంది. ఆ టైంకి అది జ్ఞాపకం రాదు, చాలు వాడి బ్రతుకు. ఇక వేదిక మీద అంతకన్నా భయంకరమైన స్థితి ఇంకోట్లేదు. స్ఫురత్ ఆవిడ, ప్రచోదయాత్ ఆవిడ, అందుకని జ్ఞాపకానికి రాలేదు, ఓడిపోయాడు. రాజు సంతోషంగా అర్ధరాజ్యం ఇచ్చేశాడు యామునాచార్యుల వారికి. చిన్న పిల్లాడు, రాజ్యం వచ్చింది, హాయిగా పాలించుకుంటున్నాడు, యుక్త వయస్సు వచ్చేసింది, పెళ్లి చేసేసుకున్నాడు, బయటికి రాడు, సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. ఇక్కడ ఈ శ్రీరామమిశ్రుల వారు ఆయన ముందున్నటువంటి పుండరీకాక్షుడి యొక్క గురువు గారైనటువంటి పాపం ఆయన ఇచ్చినటువంటి మాట మేరకి ఆ నాథమునుల యొక్క కోరిక తీర్చడానికి ఈ కుర్రాడికి వైష్ణవ మంత్రాన్ని వైష్ణవ విజ్ఞానాన్ని అందించాలని చెప్పి పాపం ఈయన కూర్చున్నాడు. ఈయన బయటికి రాడు, ఆయన ముసలాడైపోతున్నాడు. ఎలాగరా ఈ పిల్లాన్ని రక్షించడమని రోజు వెళ్ళి రాజుగారిని అడిగేవాడు, రాజుగారిని ఒక్కసారి దర్శనం ఇప్పించండి. అడిగితే దర్శనం కుదరదు, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను, ఇప్పుడు చాలా రాచ వ్యవహారంలో ఉన్నాను, వెళ్ళిపోమనేవాడు. తిరిగి విసిగి వేసారిపోయి ఆయన ఒక రోజున పూజ చేస్తూ రంగనాథుడికి చెప్పుకున్నారు కళ్ళనీళ్లతో, మా గురువులు మహానుభావుడు ఆ నాథమునులు చెప్పారు, నా మనవడు వస్తున్నాడు, వాడు వైష్ణవ మతాన్ని నిలబెడతాడన్నారు, ఆ పిల్లాడు రాజు అయిపోయి అసలు నా మొహమే చూడలేదు, ఇంకా నేను చెయ్యగలిగింది ఏం లేదు, శ్రీరంగనాథ ఏమైనా ఉంటే నువ్వే చూసుకో అన్నారు. అంటే పూజా మందిరంలో మాటలు వినపడ్డాయి, అంత బెంగెట్టుకోకోయ్, నీ ఇంటి పక్కనే ముళ్ళ ముస్తే కూర ఉంది కదా, రోజు బట్టికెళ్ళి ఆ వంటశాలలో ఏమన్నారు. అంటే ముళ్ళ ముస్తే కూర అని నీటి పక్కన పెరుగుతుంది, ఆ కూర రోజు తింటే విడిచిపెట్టకుండా ప్రతిరోజు తినాలి. తింటే ఏమవుతుందంటే విషయభోగముల మీద ఆ లంపటం వదిలిపోయి వైరాగ్యం వస్తుంది ఆ కూర తింటే, దానికి ఆ లక్షణం ఉంది. అందుకని ఆ ముళ్ళ ముస్తే కూర పట్టుకెళ్లి పాపం రోజు ఈయన ఈ శ్రీరామమిశ్రుల వారు వంటశాలలో ఇచ్చి రాజుగారికి పెట్టమనేవారు. ఆ వంటవాడిని ఏదో మంచి చేసుకుంటే ఆయన వండేవాడు, విస్తట్లో వేశారు. రాజశాసనం ఏమిటంటే వడ్డించేటప్పుడు వంటవాడు రాజుతో మాట్లాడకూడదు. అందుకని ఈయన వడ్డించడమే అంతే, పులుసో అంటే వేయడమే అంతేగాని పులుసు బాగుందా అని అడగకూడదు. అందుకని ఆయన వడ్డించేవాడు, ఈయన తింటుండేవాడు. ఎక్కడిది ఈ కూరని ఆయన అడిగేవాడు కాదు. పాపం ఎవరో పట్టుకొచ్చారని ఈయన చెప్పేవాడు కాదు, తలకాయ ఎగిరిపోతుంది.
ఆయన వెళ్ళిపోయేవాడు. ఇలా కొన్ని నెలలు అయిపోయింది. కానీ ఆయనకి వైరాగ్యం ప్రారంభమైంది ఆ ముస్తె కూర తిని. కానీ పాపం రోజు వచ్చి ఈయన అడుగుతుండేవాడు ఈ శ్రీరామమిశ్రుడు. ఏమయ్యా ఏమైనా అడిగాడా నా గురించి? ఎవరు తెచ్చారు ఈ కూరని ఏమైనా అడిగాడా అని. తిని వెళ్ళిపోయాడు ఆయన అనేవాడు. ఆఖరికి ఓ రోజు ఇంటికి వెళ్తుంటే వర్షం పడింది, చలేసింది, జ్వరం వచ్చింది, ఇంట్లో పడిపోయాడు. 10 రోజులు అయిపోయింది, ముసలాయన అయిపోయాడు. ఎన్నాళ్ళు ముళ్ళ ముస్త కూర పెడితే మారుతాడు ఆయన, నా వల్ల కాదు రంగనాథ, ఇంకా నేను చెయ్యగలిగింది లేదు అన్నాడు. ఆ రోజున రాజుగారు భోజనం చేస్తూ వంటవాడిని పిలిచి రోజు ఒక ఆకుకూర పెట్టేవాడివి పెట్టలేదే అన్నాడు. అంటే వంటవాడు అన్నాడు, మహాప్రభో మాట్లాడితే తలకాయ పోతుందని నేను చెప్పలేదు కానీ ఎవరో వృద్ధుడైన వైష్ణవుడు ప్రతిరోజు ఈ ఆకుకూర తెస్తాడు, మీకు పెట్టమన్నాడు, పెడుతున్నాను. ఎందుచేతనో ఒక 10 రోజుల నుంచి ఆయన రావట్లేదు. ఆయన మీ దర్శనానికి కొన్ని 100 మార్లు ప్రయత్నించారు, మీరు దర్శనం ఇవ్వలేదు అన్నాడు. అరే అలాగా ఒక వైష్ణవుడు వృద్ధుడు నా కోసం ఆకుకూర తెస్తున్నాడు ఆ రోజు, ఈ మాట నీకు కనపడితే నా దర్శనానికి పంపించాను అని వెళ్ళిపోయాడు రాజు. ఈయన ఇంకా విసిగెత్తిపోయి వెళ్ళడం మానేశారు. ఇంకా చిట్ట చివరి ప్రయత్నం, రంగనాథ ఇక నేను వెళ్ళను సుమా, నా మీద నువ్వు ఆశెట్టుకోవద్దు, ఇవాళ ఒక్క రోజు పట్టుకెడుతున్నాను కూరని. ఓ రోజున మెల్లిగా వణుకుతూ పాపం ఆ కూర పట్టుకుని వెళ్ళాడు. పెడితే వంటవాడు గభాలను కౌగిలించుకుని, మహానుభావ మీ గురించే చూస్తున్నాను, రాజుగారు అడిగారు దర్శనం చేయండి అన్నాడు. రాజుగారి దగ్గరికి ప్రవేశపెట్టారు. రాజుగారు ఆయనని చూడగానే ఆయన దివ్యమైన తేజస్సు చూసి సింహాసనంలోంచి లేచి కాళ్ళ మీద పడ్డాడు. పడి నా కోసం ఎందుకు తెచ్చారు ఈ ముళ్ళ ముస్తే కూర ఇన్నాళ్ళ నుంచి అని అడిగాడు. అడిగితే ఏమీ లేదండి, మీ తాత ముత్తాతలు పెద్ద నిధి ఒకటి సంపాదించి పెట్టారు, దాన్ని మీకు ఇమ్మన్నారు, ఎలాగో అలా మీ దర్శనం అయితే ఆ నిధి మీకు అప్పచెప్పేద్దాం, పెద్దవాడిని అయిపోతున్నాను కదా అని మిమ్మల్ని అడుగుదామని ఏదో ఒక అనుబంధం పెట్టుకోవడానికి కూర తెచ్చాను అంటే రాజు అన్నాడు, అయ్యో దానికి ఇప్పుడే సైన్యంతో వచ్చేసి నిత్య తెచ్చేసుకుంటాను, ఎక్కడ ఉంది చెప్పండి అన్నాడు. అబ్బాయి అలా కుదరదు రాజా, దానికి ఒక చిన్న షరత్ ఒకటి ఉంది, కొంచెం మీరు భగవద్గీత 18 అధ్యాయాలు చదివేస్తే తీసుకెళ్లి మీకు ఆ నిధి ఇచ్చేస్తామన్నాడు. భగవద్గీత అప్పటికి ఆయనకి కూడా ఈ కూర తిని 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 అసలు నేను ఎందుకు వచ్చానన్న వైరాగ్యం ప్రారంభమైంది. అందుకని ఆ భగవద్గీత ఎవరో మళ్ళీ నేను కొత్తగా పండితుండే ఎక్కడ చూసుకుంటాను, మీరే చెప్పకూడదా రోజు అన్నాడు. అంతకన్నా భాగ్యమా మహానుభావ, నాథముల కోరిక తీరుతుందని ప్రతిరోజు వచ్చి 18 అధ్యాయాలు చెప్పాడు. పూర్ణమైన వైరాగ్యం వచ్చింది రాజుకి. ఇప్పుడు చూపిస్తారా నిధిని అని అడిగాడు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను మహారాజా, రెండని తీసుకెళ్లాడు శ్రీరంగానికి. తీసుకెళ్లి ఆ శ్రీరంగనాథుడు ఇలా పడుకుని దక్షిణ దిక్కికి చూస్తూ ఇలా పడుకుని ఉంటారు. ఆ పాదముల దగ్గర శ్రీదేవి భూదేవి ఉంటారు. ఆ శ్రీరంగనాథుడి పాదాలు చూపించి, ఇదే మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చిన పెన్నిధి, ఈ పెన్నిధిని మళ్ళీ మీకప్పజెప్పాలని ఆ పాదములను కొలిచేటటువంటి వైష్ణవుల యొక్క భక్తి, ఆ సాహిత్యము, ఆ సంపద ఇవన్నీ నిలబెట్టేటట్టుగా మీరు ఒక గొప్ప ఆచార్యులు కావాలని మీ తాత అపేక్షించారు, కానీ మీరు రాచరికంలో పడిపోయారు అని చెప్పి శ్రీరంగనాథుడి పాదాలు చూపించి అది నిధి అని చెప్పారు. వెంటనే ఆయన ఏం చేశాడంటే తన కొడుక్కి పట్టాభిషేకం చేసేసి శ్రీరంగంలో పర్ణశాల నిర్మించుకొని 5 పుస్తకాలు రాశారు. రాసి దేశంలో ఎందరో పండితుల్ని ఓడించి వైష్ణవ మతాన్ని స్థాపించారు. ఆయన స్థాపించిన వారు 120 సంవత్సరాలు బ్రతికారు యామునాచార్యుల వారు. 120వ సంవత్సరంలో ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే ముందు రామానుజాచార్యుల వారికి కబురు చేశారు ఒకసారి రమ్మని. రామానుజాచార్యుల వారు కంచిలో ఉన్నారు ఆ సమయంలో. ఆయన శ్రీరంగం వచ్చేంత వరకు ప్రాణాలు నిలబెట్టుకోలేక యామునాచార్యుల వారు శరీరం విడిచిపెట్టేశారు. ఈయన పొద్దున్న శరీరం విడిచిపెట్టారు, మధ్యాహ్నానికి రామానుజాచార్యుల వారు వచ్చారు. వస్తే అరే ఆయన జీవించి ఉండగా దర్శనం చేయలేకపోయారని బెంగ పెట్టుకుని బాధపడ్డారు. బాధపడి ఆ భౌతిక కాయాన్ని తిప్పడంలో కుడి చేతి 3 వేళ్లు ఇలా ముడుచుకుపోయి కనపడ్డాయి యామునాచార్యుల వారు. అదేమిటి ఈయన బతికున్నప్పుడు కూడా ఇలాగే వేళ్లు ముడుచుకుని ఉండేవా అని అడిగారు. అడిగితే ఏమో తెలియదు, అలా ఉండేవి కావు, చేతులు బాగానే ఉండేవి, ఎందుకో చచ్చిపోయిన తర్వాతే ఈ 3 వేళ్లు ముడుచుకున్నాయన్నారు. అప్పుడు రామానుజాచార్యుల వారు ఆలోచించి ఈయనకి ఏవో తీరని కోరికలు 3 ఉండిపోయాయి, అవి నాకు చెప్పాలనుకున్నారు, అందుకే నాకు కబురు చేశారని ఒక్కసారి అంతర్ముఖులై ధ్యానం చేసి 3 ప్రతిజ్ఞలు చేశారు. బ్రహ్మసూత్రాలకి వైష్ణవతత్వంగా నేను భాష్యం రాస్తాను, అది మీకు తీరని కోరికగా ఉండిపోయింది కాబట్టి నేను ఆ కోరిక తీరుస్తానన్నారు. ముడుచుకుపోయిన వేళ్లలో ఒక వేలు పైకి తెరుచుకుంది. అందుకని రామానుజులు శ్రీభాష్యం రాశారు. రెండవ కోరిక, ఇంతకు పూర్వం ఆళ్వారులు గోదాదేవి వంటి వారు వ్రాసి పాడినటువంటి పాటలు జనసామాన్యంలో ప్రచారంలో లేవు. వాటిని నేను ప్రయత్నపూర్వకంగా ప్రచారం చేసి ఆ పాటలకి ఆ వ్రతాలకి ఒక స్థాయిని కల్పిస్తానని ప్రతిజ్ఞ చేశారు. రెండో వేలు తెరుచుకుంది. మళ్ళీ మీకులా బెంగ పెట్టుకుని విడిచిపెట్టకుండా ఈ పీఠానికి నేను ఉండగానే సమర్థుడైనటువంటి ఉత్తరాధికారిని నియమిస్తానని ప్రతిజ్ఞ చేశారు. 3వ వేలు తెరుచుకుంది. అందుకని ఆయన ఉండగానే పరాశర భట్టర్లను తీసుకొచ్చి ఉత్తరాధికారిగా నియమించారు. అదిగో రామానుజాచార్యుల వారు చేసినటువంటి ప్రతిజ్ఞని నిలబెట్టుకోవడానికి ఆనాడు గోదాదేవి చేసినటువంటి వ్రతానికి ప్రాచుర్యం కల్పించారు. కల్పించి అది యామునాచార్యుల వారికి ఉండిపోయిన కోరిక, అది శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పం. ఇటువంటి వ్రతం కలియుగంలో అందరికీ అందాలి అని. అందుకని అదిగో అందుచేత ఫలస్థుతి పాశురం దగ్గరికి వచ్చేటప్పటికే అంత చిత్రమైన మాట మాట్లాడారు. భూమండలంలో మణిపూస వంటి శ్రీవిల్లిపుత్తూరులో జన్మించినటువంటి నిత్యము తులసిమాలలు ధరించేటటువంటి భట్టనాథుడు.
నిత్యం తులసిమాలలు ధరించేటటువంటి వారు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు ఆవిర్భవించారు. బ్రహ్మగారు ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి తామర పువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క నాభిలోంచి వచ్చింది. ఆ తామర పువ్వు యొక్క మూలము అంటే ఆ గింజ శ్రీ నారాయణుడు. అందుకని నారాయణ స్వరూపంగా మెడలో తులసిమాలలు వేసుకుంటారు. అంతటి మహాభక్తుడైనటువంటి విష్ణు చిత్తుల యొక్క కుమార్తెగా వచ్చిన గోదాదేవి అనడంలో ఆ శ్రీవిల్లిపుత్తూరుని, ఆ గోదాదేవిని, ఆ భూదేవిని, ఆ ఆదివరాహమూర్తిని, యామునాచార్యుల్ని, రామానుజుల్ని, వారి కోరికని ఇన్నింటిని జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని వచ్చినటువంటి ఈ తిరుప్పావైని, ఈ 30 పాశురములను కేవలముగా చదివినా అందరికీ ఆ భాష అర్థం కాదు కదండి. అందుకని అర్థం కాకుండా చదివినా, లేదు అర్థముతో ఆ వ్రతమును అనుసంధానము చేసిన, లేక కేవలము పైన ఉండేటటువంటి దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ఆ వ్యాఖ్యానాన్ని చదివినా, విన్నా, చెప్పినా, ఆనాడు గోదాదేవి ఎటువంటి ఫలితాన్ని పొందిందో, ఎటువంటి ఫలితాన్ని పొందింది? శ్రీరంగనాథుడిలో ఐక్యాన్ని పొందింది. గోపికలు ఎటువంటి ఫలితాన్ని పొందారో వాళ్ళు ఎటువంటి ఫలితాన్ని పొందారు? పరమేశ్వరుని నుంచి విడివడవలసినటువంటి అవసరము లేని నిత్య సంశ్లేషాన్ని అనుభవించారు. అటువంటి ఫలితాన్ని అందరూ అనుభవిస్తారు అని ఆ తిరుప్పావై అనేటటువంటి వ్రతానికి ఫలసిద్ధి చెప్పి, ఈ తిరుప్పావై వ్యాఖ్యానాన్ని ఎక్కడెక్కడ ఎవరెవరు వింటున్నారో, ఎవరెవరు చదువుతున్నారో, ఎవరెవరు చేస్తున్నారో, చూసి సంతోషిస్తున్నారో వాళ్ళందరికీ ఇహమునందు ఇది అది అని చెప్పనేలా, విద్యలో ఉన్న వారికి విద్యాభివృద్ధి, వ్యాపారములో ఉన్న వారికి వ్యాపారాభివృద్ధి, రాజ్యం చేసేటటువంటి రాజులకి రాజ్య విస్తీర్ణత, వివాహము కానటువంటి కన్యపిల్లలకి వివాహము, వివాహితలై ఋతుస్నానము చేసి ఉన్నటువంటి స్త్రీలకి గర్భధారణ జరిగి శ్రీకృష్ణ పరమాత్మ వంటి ఉత్తముడైనటువంటి కుమారుడు జన్మించడముతో సహా సమస్తమైనటువంటి కోరికలు ఈడేరతాయి అని ఫలసిద్ధి చెప్పి, ఇంత పరమ పవిత్రమైనటువంటి తిరుప్పావై అనబడేటటువంటి ఆఖ్యానము అని దీనిని పెద్దలు పూర్తి చేసి ఉన్నారు. అటువంటి పరమ పవిత్రమైన తిరుప్పావైని నాకు ఆ సంప్రదాయం తెలియకపోయినా, దాని గురించి 4 ముక్కలు తెలియకపోయినా, ఒక్క ఆళ్వారు గురించి తెలియకపోయినా, ఒక్కనాడు ఆ పాశురం చదవడం చేత కాకపోయినా, నన్ను ఏమిటో ఆ తల్లి అనుగ్రహం తప్ప నాకేముంది, నీవే ఉపాయము నీవే ఉపేయము అని ఆ గోపికలు అన్నట్టు వెనక నుండి ఆ తల్లి ఊపిరై పలికించింది. అన్నీ తెలుసున్న వాళ్ళు మీరైనా మాకు తెలుసని తెలిసిపోతే వాడు బెదిరిపోతాడని తెలియనట్టు కూర్చుని నాతో చెప్పించి నన్ను కృతార్థుణ్ణి చేశారు మీరు. ఈ తిరుప్పావై అనేటటువంటి వ్రతాన్ని చేసినటువంటి తల్లి ప్రపంచమంతటిలోనూ మణిపూస వంటి శ్రీవిల్లిపుత్తూరులో జన్మించినటువంటి గోదాదేవిట. ఏంటి ఎందుకు అంత మాట వెయ్యడం అంటే, ఆ శ్రీవిల్లిపుత్తూరు ప్రపంచంలో మణి వంటిది అనడానికి ఒక రహస్యం ఉంది. మొట్టమొదట ఈ భూమి అంతా కూడా సముద్రంలో మునిగిపోతుంటే, ఆనాడు రాక్షసులు దీన్ని చాప చుట్టినట్టు చుట్టి పట్టుకుపోతుంటే, వరాహమూర్తి భగవానుడు నీళ్లల్లోకి ప్రవేశించి ఆ రాక్షసుల్ని దునుమాడి తన మూపురమున ధరించి భూమిని పైకెత్తారు. పైకెత్తిన తరువాత భూదేవిని పైకెత్తారు కాబట్టి, భూమిని భరించారు కాబట్టి, భూమి ఆయనకి భార్య, ఆయన భర్త. అందుకని ఆ భూమిని యథాస్థితిలో ఉంచి తన అవతార సమాప్తి చేసే ముందు భూదేవిని అడిగారు, నీకు ఇంకేమైనా కోరికుందా అని. అడిగితే భూదేవి ఆనాడు ఒక కోరిక కోరింది. స్వామి, నువ్వు ఇవాళ ఏ రూపంలో ఉన్నావో అదే రూపంతో నాతో కొంతకాలము పాటు గడపవలసినది అని అడిగింది. తప్పకుండా అలాగే గడుపుతానని ఆదివరాహమూర్తి అవతారములో ఉన్నప్పుడు భూదేవితో కలిసి దక్షిణ భారతదేశంలో ఇప్పుడు శ్రీవిల్లిపుత్తూర్ అన్న క్షేత్రము ఎక్కడుందో అక్కడ ఉన్న అడవులలో స్వామి భూదేవితో కలిసి తిరుగుతుండేవాట. భగవానుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్న యోగులు గుర్తిస్తారు. అందుకని అవతారమును దాల్చి, అంటే అక్కడే ఉన్నాడా, అంతటా ఉన్నవాడు అక్కడ కనబడతాడు. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు ఇదంతా కరెంట్ ఉంది, తీగలంతా కరెంట్ ఉంది, కానీ ప్రస్ఫుటంగా ఎక్కడ కనపడుతోంది? ఈ లైట్ లో కనపడుతోంది. ఈ లైట్ లోనే కరెంట్ ఉందండి, ఆ తీగల్లో కరెంట్ లేదంటే ముట్టుకుంటే తెలుస్తుంది. అందుకని ముట్టుకోకూడదు. ఇక్కడ ఇలా దీపం ఉంది కాబట్టి ప్రస్ఫుటంగా తెలుస్తోంది విద్యుత్ ఉందని. అంత మాత్రం చేతి ఇదంతా లేదనే, ఆ వైరంతా ఉంది విద్యుత్తు. అలా ఒక్కొక్క నాడు భగవానుడు ఒక్కొక్క చోట అవతారమూర్తి ప్రస్ఫుటంగా కనపడతాడు. అలా ఆదివరాహమూర్తిగా ఆయన అరణ్యములలో సంచారము చేస్తున్నప్పుడు యోగులందరూ అక్కడికి చేరారు. చేరి వాళ్ళు భూదేవి సహిత ఆదివరాహ స్వామిని చాలా కాలము పాటు సేవ చేశారు. ఇలా ఈ విషయం తెలిసి మునులు, మహర్షులు, ఋషులు, యోగులు అన్ని లోకాల నుంచి అక్కడికి చేరిపోయారు. చేరిపోవడంలో అదొక పెద్ద పట్టణం అయిపోయింది. అదొక పెద్ద పట్టణం అయిపోయిన తర్వాత క్రమక్రమంగా ఆదివరాహమూర్తి యొక్క స్వరూపాన్ని చూసి ఆయన అవతార పరిసమాప్తి చేయవలసినటువంటి సమయం వచ్చింది. అందుకని ఋషుల నోటి వెంట ఒక మాట వచ్చింది, స్వామి నువ్వు ఆదివరాహమూర్తిగా కాకుండా వేరొక స్వరూపంతో కనపడు అని అడిగారు. అడిగితే ఆయన వెంటనే వటపత్రశాయిగా మారారు. మారి ఆ ఆదివరాహమూర్తి యొక్క స్వరూపం ఆ వైకుంఠనాథుడిలోకి చేరిపోయింది. చేరి ఆయన శ్రీ వైకుంఠానికి వెళ్ళిపోయారు. భూదేవికి భూమి యొక్క అధిష్టాన దేవత అయినటువంటి భూదేవి కూడా ఆయన పాదముల దగ్గర కూర్చుని పాదములు ఒత్తుతూ ఉంటుంది. అలా వెళ్లిపోయే ముందు ఒక విచిత్రం జరిగింది.
ఋషులందరూ అక్కడ ఉండి భగవానుడున్నాడని యాగాలు చేస్తుంటే వెంటనే అక్కడికి రాక్షసులు వచ్చారు. ఇవి రెండు ఎప్పుడూ చేరుతాయండి భగవానుడున్న చోట. అందుకే భగవానుడికి సూర్యుడు చంద్రుడు కళ్ళు. రాక్షసులు ఉంటారు, భక్తులు ఉంటారు ఒకే చోట. ఆ రాక్షసుల పట్ల సూర్యుడనే కన్నుతో చూస్తుంటాడు తేజోవంతంగా, భక్తుల పట్ల చంద్రుడనే కన్నుతో చూస్తుంటాడు ప్రశాంతంగా. అందుకే గోపికలు పూర్ణ చంద్రుడి వంటి ముఖంతో ఉన్నారంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందారు వాళ్ళు. రాక్షసులు వచ్చి ఆ మహర్షుల్ని వేధిస్తున్నారు, రక్తమాంసాల్ని తెచ్చి యజ్ఞగుండాల్లో పడేస్తున్నారు. ఈ ఋషులందరూ ఆ అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఆదివరాహమూర్తి పాదములు పట్టి ప్రార్థించారు, స్వామి నీ అవతార పరిసమాప్తి అయిపోతోంది, ఈ రాక్షసుల్ని దునుమాడమని. ఆయన అన్నారు, ఈ మాత్రం రాక్షసుల్ని దునుమాడడానికి నేను రావలసిన అవసరం లేదు, నా సుదర్శనాన్ని పంపిస్తున్నానన్నారు. వెంటనే చక్రం బయలుదేరి వచ్చింది. వచ్చి అందులో అన్నారు, ఆ వ్యాఖ్యానంలో ఒక విచిత్రమైన మాట రాశారు. అదిట ముందు ఎవరిని చంపిందంటేట ఆ రాక్షసుల యొక్క రథముల చక్రములను పడగొట్టింది. ఎందుకంటే మీరు చక్రాలు నేను చక్రాలు ఏమిటే, ఇన్ని చక్రాలు ఉండడానికి వీలేదు, ఒక చక్రమే ఉండాలని ముందు చక్రాలు పడగొట్టింది. రథాలు పడిపోతే వాళ్ళ కింద పడ్డారు. కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని సంహరించేసింది చక్రం. సంహరించేస్తే దాని నిండా రక్తం మాంసం అంటుకుపోయి మళ్ళీ స్వామి ధరించడానికి అనుకూలమైన స్థితిని పొందడానికి ఆనాడు ఆదివరాహమూర్తి వరుణుణ్ణి పిలిచారట. పిలిచి ఒకసారి చక్రం కడగాలి, ఇక్కడ ఏదైనా నీటిని ఏర్పాటు చేయమన్నారు. స్వామి సుదర్శనాన్ని కడగడానికి సామాన్యమైనటువంటి నీళ్ళేమిటి, గంగా యమునా సరస్వతుల్ని పిలుస్తున్నానని గంగా యమునా సరస్వతుల్ని పిలిచారట. అదే తిరుముక్కోళ తీర్థము అని శ్రీవిల్లిపుత్తూరులో తీర్థం ఏర్పడింది, అందులో సుదర్శనాన్ని కడిగారు. అందుకని ఆ తీర్థంలో స్నానం చేసినటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది అంటారు. సుదర్శనం అంటే మంచి దర్శనము. సుదర్శనాన్ని కడిగారు కనుక దీనితో చూసేటటువంటి దర్శనం ప్రపంచాన్ని చూస్తుంది. ఇక్కడి నుంచి ఆంతరనేత్రంతో చూసేటటువంటి దర్శనం పరమాత్మని చూపిస్తుంది. అది సుదర్శనం కడగడం. అందుకని ఆ కోనేటిలో స్నానం చేస్తారు. సరే, ఆదివరాహమూర్తి తిరిగి వైకుంఠనాథుడిగా విడిపోయారు. ఇక్కడ శేషసాయిగా ఆయన అంశ ఉండిపోయింది. అదే మున్నూరు దేవాలయం అని కృష్ణమూర్తి గుడి ఉండిపోయింది శ్రీవిల్లిపుత్తూరులో. అప్పటికి దాని పేరు శ్రీవిల్లిపుత్తూరు కాదు. వెళ్ళిపోయి ఉండగా ఒకనాడు భూదేవి ఆయన పాదములొత్తుతూ ఎందుకో ఒక ప్రశ్న వేసింది. స్వామి, మీకు అనేక రకములైనటువంటి కైంకర్యములు జరుగుతుంటాయి కదా, పుష్పార్చన చేస్తారు, తులసితో అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు. అసలు ఈ అర్చనలన్నింటిలో మీకు ప్రీతిపాత్రమైన అర్చన ఏది అని అడిగింది. అడిగినది భూదేవి అడిగింది కనుక ఆయన అన్నారు, నాకు పుష్పార్చన ప్రీతి అన్నారు. పుష్పాలు ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. అందుకని అడిగిన వాళ్ళని ప్రీతి చెందించడం ఆయన యొక్క కోరిక. అందుకని పుష్పములంటే నాకు ప్రీతి అన్నారు. పుష్పార్చన చేత ప్రీతి చెందుతానన్నారు. అసలు ఆయన అడిగిన పుష్పాలు బాహ్య పుష్పాలు కావు. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం, విశేషత జ్ఞాన పుష్పం, ధ్యాన పుష్పం, తప పుష్పం తు సత్తమం, సత్యమష్ట విధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్ అని ఆ పుష్పాలు. అందుకని ఆ పుష్పార్చన ఇష్టమన్నారు. అయితే నేను పుష్పార్చన చెయ్యాలనుంది కొంతకాలం, మీకు ఎక్కడ జన్మించనని అడిగింది. అడిగితే నువ్వు కడుపున పుట్టవలసిన అవసరం లేదు, నాకు పుష్పార్చన చెయ్యడానికి పుడతానని అడుగుతున్నావు కనుక మన గరుక్మంతుని యొక్క అంశలో భట్టనాథులని ఒకరు జన్మిస్తారు, వారికి అయోనిజవై తులసి వనంలో నువ్వు దొరుకుదువుగానివి అని అభయం ఇచ్చారు. సరే, ఈలోగా ఆదివరాహమూర్తి యొక్క అవతారము పరిసమాప్తి కాగానే అక్కడ ఉన్న మహర్షులు ఋషులు అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మళ్ళీ అది అడవి కింద ఉండిపోయింది. ఆ అడవిలో చిన్న కుగ్రామం ఒకటి ఏర్పడింది, దాని పేరు పుత్తూరు అని పిలిచేవారు. అక్కడ